ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు ప్రారంభమైందన్నమాట. అందులో భాగంగానే మన ముదల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే మన తానూరు, అదేవిధంగా ముదల్, లోసరా ఈ కేంద్రాలలో అక్కడ మార్కెట్ కమిటీ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అయితే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు ఈ విధంగా తానూరు మండలంలో ఉన్నటువంటి అక్కడ ఏదేమైనా గోదాం ఉందో ఆ గోదాంలో ఈ మొక్క కొనుగోలు కేంద్రంను ప్రారంభించడం జరిగింది. ఇక సార్ గారితో పాటు మన ఆత్మ చైర్మన్ అయినటువంటి నర్సర్ రెడ్డి గారు, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్ భాయ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ మాధవరావు పటేల్ గారు, అదేవిధంగా బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ భూమయ్య గారు, మౌలా గారు, మాధవరావు పటేల్ గారు పాల్గొనడం జరిగింది. ఇక తదనంతరము అక్కడి నుంచి మన ముదల్ కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే మార్కెట్ గోదామ్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ ఎజాజ్ భాయ్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రామ్నాథ్ గారు, అదేవిధంగా మన పిఎస్సిఎస్ సిఓ అయినటువంటి సాయన్న తానూర్, అదేవిధంగా ముధోల్ మన భూమయ్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ధర 22,400 కాబట్టి దళారుల చేతులు మోసపోకుండా ఇక్కడ అమ్ముకోవాలని సూచించడం జరిగింది. కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. తొందరలో పర్మిషన్ రాలేదు. అందుకోసమే మరి మక్క కట్టకి ఇప్పుడే జరుగుతుంది. అయినా తొందరలో స్టార్ట్ చేద్దామన్న ఉద్దేశంతో మరి ప్రభుత్వాలు తొందరలోనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మరి దాని భాగంలో ఏమైందంటే ఇప్పుడు శనగ కొనుగోలు ఇంకా కొద్దిగా ఉండిపోయింది. మరి కోటా కంప్లీట్ అయిందని మరి బంద్ చేయడం జరిగింది. అయినా ఇప్పుడు ప్రభుత్వానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలా, అక్కడ లెటర్ రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి అవి వస్తే మరి ఇంకా అన్ని సెంటర్లలో కొద్దిగా శనగలు ఉన్నాయి. మరి ఆ రైతుల మరి లాభం కావచ్చు, మరి ప్రయత్నం అయితే జరుగుతున్నది. మరి ఈరోజు మనం మక్క కొనుగోలు కేంద్రం మెయిన్ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. మరి దీని తర్వాత ఇప్పుడు మొన్న కుండల అయింది, బైసా అయింది, కుబీర్ అయింది. ఇప్పుడు మనకు ముదోల్, తానూర్, లోకేశ్వరం అవుతున్నది. దీని తర్వాత మనకు 22, 22 తారీఖు, 23, 1 రోజులు అటు ఇటు మనకు సబ్ సెంటర్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి రైతులు ఏం బెంగపడకుండా మనం అందరము మరి ఇక్కడ అంటే గ్రామంలో మక్క పంట ఎక్కడెక్కడ ఎక్కువ ఉన్నదో అక్కడ ఏవో వచ్చి అక్కడ ఎవరు కుప్ప ఉంటుందో వాళ్ళకు సిగ్నేచర్ చేస్తారు. తర్వాత ఇక్కడ సెంటర్లో టోకెన్ ఇస్తారు. అయితే ఒకరోజు ఎంత మనం కొనగలుగుతామో అంతే మనం టోకెన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ రావడము వారు కిరాయి ట్రాక్టర్ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవి అన్నీ ఏం కాకుండా రాత్రి 10 గంటలైనా మనకు ఎవరికి రైతు కూర్చోకుండా ఆ రకం మనం కొనుగోలు చేయాలి. అంతకన్నా ఇంకా ఎవరు రిక్వెస్ట్ పెట్టినా అట్లా తీసుకోవాలి. తెల్లారి మళ్ళీ ఆ సీరియల్తో వాళ్ళు రావాలి. అయితే రైతులు మరి సహకరించాలి. సెంటర్ దగ్గర వచ్చి కొనుగోలుదారులు మనం అందరం సహకారంతోనే జరుగుతుంది. లేకుంటే ఆయన ఒకరిద్దరు ఉంటారు, మనం అందరం గోల చేస్తే లొల్లి చేస్తే మరి వాళ్ళకి పని చేయడానికి ఏముండదు. కాబట్టి మనం అందరం సహకరించి మరి కొనుగోలు కేంద్రాన్ని సక్సెస్ చేయాలా. మరి ఈరోజు మనకు మక్క మార్కెట్ల 1600, 1700 ఉంది. అయితే ప్రభుత్వం రేటు 2400 కాబట్టి చాలా తేడా రేటు ఉంది. కాబట్టి మరి ఈ ప్రభుత్వం చేసింది చాలా మంచిగా చేస్తుంది. ఎందుకంటే మనకి ఇంత తేడాతో అంటే రైతుకు మంచిగా లాభం అవుతుంది. ఆ లాభం అందరం కలిసికట్టుగా ఉండి తీసుకోవాలి. ఏ రకమైన గొడవ చేయొద్దు. కాబట్టి మరి సెంట్రల్ ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరికి మరి రేవంత్ రెడ్డి గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే చెప్పగానే అగ్రికల్చర్ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ చెప్పగానే తొందరగానే మనకు సెంటర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి మరి హ్యాపీగా ఉండాలి. ఇవన్నీ సెంటర్ మంచిగా నడిపించుకొని మనం బెనిఫిట్ తీసుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటాం. మనం చూడాలి. ఇక 12 ఉన్నాయి, కొందరు 12 ఉన్నది. అంటే చెప్పేది ఏమవుతుంది, 14, 15 అయితే ఏమవుతుంది, 17 ఏమంటాడు, అది 17 ఉన్నది కదా. దానికోసం అది 14 ఖచ్చితంగా పాటించాలా మనం. దాన్ని 2 రోజుల గిట్ట ఎండితే ఏ సర్పంచ్ వచ్చి రికమెండ్ చేయబడి ఊళ్ళకి ఎక్కడ మాట్లాడే అవసరం అందరి అది తీసుకుంటారు, పక్క తీసుకుంటారు. అది ఒకటి మనం చేస్తే మాత్రం మనము ఇప్పుడు ఇక్కడ ఉన్న అంత మండలి పెద్దోళ్ళే ఉన్నారు కదా, మన గ్రామంలో అందరికీ చెప్తే ఆ రకం మనం 2 రోజులు ఎండగలిగితే అయిపోయింది. అయితే టోకన్ సిస్టమ్ ఏం ప్రాబ్లం లేదు. ఈయనది రెడీ ఉన్నది, అక్కడ ఏ వస్తుంది టోకన్ ఇచ్చేస్తుంది. ఈయనది 1000 కుంటలు ఉండని పర్వాలేదు. టోకన్ ఇచ్చిన తర్వాత రోజు ఆయనకు
100 కుంటలే చూపుతారు, రేపు తెల్లారి మళ్ళీ 100 కుంటలు అట్లా. అంటే వేరే రైతుల సుఖమాలు అందరికీ అడ్జస్ట్ అయిపోతాను అట్లా. ఒక్కడిది వేయకుండా చూపుకుంటా ఉంటే వేరే సుఖం ఇబ్బంది పడతారు కదా. అట్లా కాకుండా అందరికీ ఇచ్చేస్తారు. బాయిసాబ్ అన్నది 100 కుంటలు అనుకో, అట్లా కాదు, ఒక్క మనిషికి 100 కుంటలు, అట్లా 100 కుంటలు కాదు, 1000 కుంటలుగా తీసుకుంటాం. అయితే ఇప్పుడు మన దగ్గర ఎన్ని జడ్లీలు ఉన్నాయి, ఎన్ని కాటలు ఉన్నాయి? మనకి ఏమైతున్నా సార్ అంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మార్కెట్ నుంచి ఎందుకంటే ఇప్పుడు సన్ఫ్లవర్కు ఒక కాంటగా అవసరం ఉంటుంది సార్. చెప్పండి. మళ్ళీ ఇప్పుడు ప్యాడీకి అయితే సపరేట్ పడుతుంది, ప్యాడీ సెంటర్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ప్యాడీ కొద్దిగా ఆగుంది. ఇప్పుడు ఇవి రెండింటికి కష్టం ఏం లేవు. అయితే మీరు మేము ఏట మేమే ఇస్తున్నాం, ఎన్ని కావాలంటే ఇస్తున్నాం. లాస్ట్ ఇయర్ మాకు మీరు 1 2 ఇక్కడ గోదావరి పడేసి తీసి ఇవ్వలేదు. ఇప్పుడు చిన్న చిన్న రిపేర్లు అయితే మీరు చేసుకోవాలి, అన్నిటికీ మార్కెట్లో చేయడం లేదు. చిన్న చిన్న రిపేర్లు మీరు చేసుకోవాలి. 6 కాటలు మన స్టాప్ ఉన్న 6 కాటలు రిపేర్ చేయించినాము. అంటే ప్యాడీ సెంటర్లు ఏవైతున్నాయి రెడ్బిల్ నుంచి అన్ని తెప్పించి 6 కార్లు రిపేర్ చేయించినాము. మన దగ్గర పంపలేదు. అంటే 6 కాటలు రిపేర్ చేసి అడిగి పంపించినాము. ఈ మొక్కలకు ఏవైతే అవసరం ఉంటుందో అది మాత్రం ఇప్పియండి సార్. ఎందుకంటే ఎన్ని కాటలు మీకు మొదలుకు ఇప్పటిదాకా ఏది కావాలంటే ఒకటి ఎక్క ఇచ్చినా కానీ తక్కువ రిక్వెస్ట్ చేయాలి. ఇదే కాదు, తాడపత్రులు కానీ ఇంకా ఏదైనా కానీ ఇప్పుడు సుఖ ఇస్తాయి. ఎందుకంటే మీరు సరిగా సెంటర్ నడిపిస్తారు, ఇక్కడ మంచిగా రైతులు సుఖ మంచిగా సహకరిస్తారు కాబట్టి దానికి ప్రాబ్లం రాదు. మీరు ఒక లీటర్ పంపించదు, బాధ్యత కావాలి కదా, ఎవరైనా తీసుకపోవడం బాధ్యత. లీటర్ పంపి ఏమేమి కావాలో నేను చెప్తా. ఇంకొక కాటా ఎక్కనిపిస్తాను, కాటా జల్దీ గట్ట. ఎందుకంటే రైతులకు జల్దీ జల్దీ అయితే మెచ్చుకుంటాను అట్లా. ఈ సబ్ సెంటర్ విషయంలో ఉన్నది ఈ 4-5 రోజుల్లో తప్పకుండా చాలా అవుతాయి. ఎన్ని అవుతాయి చూద్దాం. దాంట్లో ఇంకా ఏదైనా గోదాము ఉండి ఫెసిలిటీ ఉండిపోయింది ఉంటే దానికి మళ్ళీ దాన్ని రిక్వెస్ట్ చేసి తెచ్చుకుందాం. అది ఇది. అయితే దీని విషయంలో టోకెన్ విషయంలో అయితే రోజు రైతు ఎంత చూపితే అంతే పెట్టుకుంటారు. రోజుకు రోజు రైతు ఇంటికి వెళ్ళిపోవాలి. రాత్రి 10 గంటలైనా ఇక్కడ ఎవరు ఉండద్దు. అట్లా సిస్టమ్ పెట్టుకుంటే రైతు కష్టం ఉండదు. చాలా మందికి ట్రాక్టర్స్ లేవు, కిరాయా ట్రాక్టర్ అంటే వాడికి బెనిఫిట్ అయ్యి అట్టే పోతుంది. ఆ సిస్టమ్ మనం పెట్టుకుందాం. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దానికి సబ్ సెంటర్ విషయంలో ఆల్రెడీ మీరు చెప్తున్నారు కానీ ఆల్రెడీ లిస్ట్ వెళ్ళిపోయినాయి, మాట్లాడవలసిన జరిగింది. ఇప్పుడు ఏమైనా సబ్సుగా మాట్లాడు, మన రిటైర్డ్ సబ్ పేపర్లో చూసిన ఆయన సుఖ మాట్లాడు. నేను సుఖ ఒక లిస్టు పంపించిన కావాలి. కలెక్టర్ మేడం దగ్గర నిన్న వేరే మండలి, మనం ఒక ముదలే కాకుండా వేరే మండలి సుఖ పంపించిన ఇట్లా కావాలని. అయితే తప్పకుండా ఎక్కడెక్కడ అయితే ఒకటే మనం రైతులు వాళ్ళు కొనేటోళ్ళే కాకుండా మనకు సుఖ బాధ్యత ఉన్నది. మన ఎక్కడ సెంటర్ ఉన్నదో అక్కడ ఇంకొకటి జోకెట్టోళ్ళకి కానీ అమల్లో కానీ మనం వచ్చి గొడవ చేసే పరిస్థితి చేయొద్దు. వాళ్ళు సుఖ మనుషులే, వాళ్ళు దీనివంతా పనిచేస్తారు. వాళ్ళకేమన్నా అంటే మళ్ళీ వాళ్ళు పని చేయకుంటే మనం ఏం చేయలేము. కాబట్టి అందరం సహకరించాలి. ఆవిడను అమలి బద్వాస్థానం చేసి ఏమన్నా కాటల పాటు చేసా, లేకుంటే బస్తలు గాయం చేసా, అట్లా సుఖ కొన్ని జరిగినాయి. కుబీర్ మండల్లో గౌడ్ సాబ్ ఆయన 21 బస్తా గాయం చేసి పడేసి పోలీస్ కంప్లైంట్ అయింది, అది అయింది, మళ్ళీ జరిగింది అట్లా. అయితే మనకు హమాలీస్ లోకల్లో చేస్తే మంచిగా పర్వాలేదు, లేకుంటే వాళ్ళు బీఆర్ పని మంచిగా మొత్తం మన సెంటర్ మొత్తం బీఆర్ చూసుకుంటారు. వాళ్ళు మాకు ఇంట్లో లెక్క అయిపోయారు. 6-7 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. లేకుంటే మనకి ఏమవుతున్నా అంటే మనం చేస్తే మంచిగా వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే మనం చేస్తలేరు. లేకుంటే లీడర్ తరమే చేస్తాం. నువ్వు అంటే మన గొడవ సంజయ్